నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపురం గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఘనపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టరని, దేశ ప్రధాన మంత్రిగా దశాబ్ద కాలం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దని, వారి మృతి యావత్తు భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, అలాంటి మహనీయుడు మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమాలలో మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీలు కందుల కుమార్, సగ్గు అనిత, మాజీ ఉప సర్పంచ్లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, గుర్జకుంట నరసింహ, ఘట్కేసర్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మెరుగు నరేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు నానవత్ సురేష్ నాయక్, వేముల శంకర్ గౌడ్, వేముల మణిశరణ్ గౌడ్, వేముల నితిన్ గౌడ్, వేముల శివగౌడ్, బోనకుర్తి సాయి, గోడల ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, ఘట్కేసర్, కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు. ఆమె చెప్పిన విధంగా, ఆయన చెప్పిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పాలించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈనాడు అతను లేని లోటు ఎవరు తీర్చలేని, అతను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి ఈనాడు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి. అట్టడుగు వర్గాల కుటుంబంలో పుట్టి కూడా ఈనాడు భారత ప్రధానమంత్రిగా ఎదిగినట్టు. అతని చదివే అతనికి ఆయుధం. చదువుకున్న వాళ్లకు ఎప్పటికైనా ఒక మార్గం ఉంటుందనే నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అతని మరణం 7 రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మనం కూడా 7 రోజులు సంతాప దినాలు పాటిస్తామని మా నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం.